ఓకే, సో వెల్కమ్ బ్యాక్ టు బైబిల్ ఫౌండేషన్ టీచింగ్. క్రితంసారి మనము 43వ పాఠంలో మొదటి భాగాన్ని చూసాం కదా. ఈరోజు ఆ మొదటి భాగాన్ని రివిజన్ చేసుకొని రెండో భాగానికి వెళ్దాం. సో మొదటి భాగంలో ఏం చూసాం చెప్పండి. ఏం చూసాం మొదటి భాగంలో? గుడ్డి బర్తిలోమైని స్వస్థపరచడాన్ని చూసాం కదా. ఓకే, సో దాని నుంచి మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయమైన పాఠం ఏంటి, సత్యం ఏంటి? అన్మ్యూట్ చేసి చెప్పాలి, మ్యూట్ లో ఉంది. మనం కూడా ఆత్మీయంగా గుడివారంగా ఉన్నప్పుడు మనం దేవుని సహాయము తీసుకోవాలి. అవును, సో ఈ లోకంలో మనందరం కూడా ఆత్మీయమైన గుడ్డితనంలో జన్మించాం. కాబట్టి దేవుని గురించినటువంటి సత్యాన్ని మనం చూడగలగాలంటే దేవుడు మనకు సహాయం చేయగలరు. దేవుడు ఒక్కడే మనకు సహాయం చేయగలరు. మనంతటా మనం దేవుని సత్యాన్ని గ్రహించలేం కదా. సో యేసు ప్రభు ఎలాగైతే ఆ వ్యక్తికి సహాయం చేశాడో అదే విధంగా మనకు కూడా యేసు ప్రభు సహాయం చేస్తాడు. రైట్, ఓకే. సో ఈరోజు సెకండ్ లెసన్, నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. సెకండ్ పార్ట్కి 45వ పాఠం 2వ భాగం చదువుతారా? యెరూషలేముకు వెళ్ళడానికి, అంటే బర్తిమయిని స్వస్థపరిచిన తర్వాత యేసు ప్రభు యెరికో నుంచి యెరూషలేము ప్రయాణం చేస్తున్నాడు అనమాట. అయితే యెరూషలేముకు వెళ్ళడానికి ఒక గాడిద పిల్లను తోడుకొని రమ్మని యేసు ప్రభు తన శిష్యులను పంపించారు. చదవండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు కట్టుబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడింది, దాని మీద ఏ మనుషులను ఎప్పుడు కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకుని రండి. సో యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియ అనే గ్రామములకు వచ్చాడు యేసు ప్రభు. యెరికో నుంచి బేత్పగే గ్రామంకి వచ్చి అక్కడ తన శిష్యుల ఇద్దరిని చూసి, మీ ఎదుటిన్న గ్రామంలోకి వెళ్ళి అందులో ప్రవేశింపగానే కట్టబడిన గాడిద పిల్లలు కనపడను, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చోలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి అని యేసు ప్రభు తన శిష్యులు చెప్పాడు. సో 3 నుంచి 5 వచనాలు చదవండి. ఎవడైనను ఎందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడింది. దాన్ని విప్పి చూడగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరు ఏమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. ఓకే, సో ఎవరైనా మీరు ఆ గాడిద పిల్లని విప్పుకొని వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని మందలిస్తే వాళ్ళకి చెప్పండి, ఇది ప్రభువుకి కావాల్సింది అని చెప్పండి. అప్పుడు వెంటనే వాళ్ళు మిమ్మల్ని ఆ గాడిద పిల్లని తోడుకొని రావడానికి అనుమతిస్తారు అని చెప్పాడు యేసు. సో వాళ్ళు వెళ్ళారు, ఆ ఇంటి బయట తలవాకి కట్టబడిన గాడిద పిల్ల కానీ వాళ్ళకి కనపడింది. దాన్ని విప్పుచుండగా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు. 6 నుంచి 7 వచనాలు చూడండి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసుకి తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చు. ఓకే, సో వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు వాళ్ళకి చెప్పినట్టుగా సమాధానం చెప్పారు. సమాధానం చెప్పగానే గాడిద పిల్లను తోలుకొని పోనటానికి వాళ్ళు అనుమతించారు. శిష్యులు ఆ గాడిద పిల్లను తీసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసినప్పుడు యేసు ప్రభు దాని మీద కూర్చున్నాడు. ఓకే, సో చూడండి, యేసు ప్రభు గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేమునకు వస్తున్నాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే
పాత నిబంధన ప్రవక్త అయిన జకర్యా ఈ విధంగా ఈ రక్షకుడు గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేముకి వస్తాడని చెప్పేసి ముందుగానే రాశాడు అన్నమాట. సో ఆ వచనాన్ని మనకు చూస్తుంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చినాడు. సో నీ రాజు నీతి పరుడు రక్షణ గలవాడై వాడును దీనుడై గాడిదను అంటే గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అని జకర్యా మరి వందల సంవత్సరాల క్రితమే రక్షకుడు గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశిస్తాడు, యెరూషలేముకు వస్తాడని రాశాడు. ఆ వచనం యొక్క ఆ జకర్యా రాసినటువంటి ఆ ప్రవచనము ఇప్పుడు నెరవేరింది. ఏంటది? యేసు ప్రభు కట్టబడిన గాడిద పిల్ల మీద మరి కూర్చొని యెరూషలేముకు రావడం. ఓకే, సో ఆ విధంగా యేసు ప్రభు వస్తున్నప్పుడు జన సమూహాలు యేసు ప్రభుకి స్వాగతం పలికారు. జన సమూహం యేసుకు స్వాగతం పలికారు. రైట్, చూడండి 11వ అధ్యాయము 8-9 వచనాలు. అనేకులు తమ బట్టలను దారి పొడవున పరచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి, మరియు ముందు వెలుచున్న వారు వెనుక వచ్చున్న వారు జయము ప్రభు పేరుట వచ్చువాడు స్తుతింపబడును గాక. రైట్, సో ఆ విధంగా యేసు ప్రభు గాడిద పిల్ల మీద వస్తున్నప్పుడు దారి పొడుగుతో బట్టలు పరిచారు, పొలంలోని కొమ్మలు నరికి దారి పొడుగున పరిచి ఆయన వస్తున్నప్పుడు జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగా కానీ కేకలేసి ఆయన స్వాగతం పలికారు. 10వ వచనం కూడా చదువుతారా? వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయించింది. ఓకే, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయించుండది. ఓకే, గమనించండి, ఇక్కడ మరి జన సమూహాలు కేకలు వేస్తూ స్తుతిస్తూ ఆయన్ని స్వాగతించారు. మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక అని వాళ్ళు పలికినటువంటి ఆ మాటల్లో మనకేమర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు అని ఎవరని జన సమూహాలు నమ్ముతున్నాయి అంటే దేవుడు వాగ్దానం చేసి పంపించినటువంటి ఆఖరి రాజుగా ఈయన వస్తున్నాడు. అంటే దావీదు యొక్క వారసుడుగా రాజుగా దేవుడు పంపించాడు ఇతన్ని అని వాళ్ళు జన సమూహాలు ఆయన రక్షకునిగా గుర్తించారు. అయితే ఈ విషయాన్ని మనం జకర్యా 9:9 చదివాం కదా, రక్షకుడు యెరూషలేములోనికి గాడిద పిల్లను ఎక్కి వస్తాడు అని మనం చదివాం. సో అది ఇక్కడ నెరవేరటం మనం చూస్తున్నాం. అయితే మరి వీళ్ళు ఆయన రాజుగా చూస్తున్నారు కానీ మన తండ్రి దావీదు రాజ్యము అంటున్నారు కానీ ఆయన్ని ఆ విధంగా ఆయన్ని పిలవటం ద్వారా ఒక విధంగా ఆయన రక్షకుడని ఒప్పుకుంటున్నప్పటికీ దేని నుంచి రక్షిస్తాడని వాళ్ళు నమ్ముతున్నారంటే అప్పుడు రోమియోల యొక్క పరిపాలన కింద ఇశ్రాయేలు ఉన్నారు. కాబట్టి రోమియోల పరిపాలన నుంచి తమను రక్షించేటువంటి రక్షకుడుగా ఆయన చూస్తున్నారే తప్ప తమ పాపం నుంచి తమను రక్షించేటువంటి రక్షకుడుగా వాళ్ళు ఆయన్ని చూడట్లేదు. గమనించారా ఎంత విచారకరంగా? చాలా మంది యేసు ప్రభు గురించి పాపం నుంచి పాపం బట్టి వచ్చేటువంటి దేవుని యొక్క శిక్ష నుంచి తమను రక్షించే రక్షకుడుగా చూడటానికి బదులుగా ఆయన ఎలా చూస్తున్నారు? రోమియోల పరిపాలన నుంచి తమను విడిపించేటువంటి రక్షకుడుగా ఆయన చూస్తున్నారు. అంటే జన సమూహాలు యేసు ప్రభువుని సరిగ్గా అర్థం చేసుకున్నాయా? సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎంతో విచారకరమైన విషయం ఇది. ఇట్లుండగా ఇంత మునుపు నుంచి చాలా కాలంగా మరి ఏం జరుగుతుంది? యేసు ప్రభువుని చంపాలని ప్రధాన యూదుల నాయకులు ఆలోచన చేస్తున్నారు. చదవండి, మార్క్స్ 14వ అధ్యాయం 1-2 వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన ఎలాగో పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుండేది కానీ
ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలలో వద్దని చెప్పుకునేది. రైట్. చూడండి, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చింది. అయితే ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా మరి యేసు ప్రభువుని మాయోపాయం చేత పట్టుకొని ఎలాగ చంపాలా అని చెప్పి ఆలోచిస్తుంటా ఉన్నారు. కానీ వాళ్ళు ప్రజలకు భయపడి పండుగలో వద్దు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో వాస్తవానికి వీళ్ళందరినీ మరి ప్రధాన యాజకులు యేసు ప్రభువుని చంపాలని అనుకుంటున్నారు కదా. ఈ విధంగా యేసు ప్రభువుని చంపాలి అన్నట్టుగా ప్రధాన యాజకులు ఆలోచించడానికి మరి ఎవరు వాళ్ళని నడిపిస్తున్నారు? ఎవరు వాళ్ళని నడిపిస్తున్నారు? వాళ్ళకి వెనకాల నుండి వాళ్ళకి ఆలోచన ఇచ్చింది ఎవరు? సాతాను వాళ్ళ వెనకాలండి వాళ్ళకి ఆలోచన ఇచ్చి వాళ్ళని యేసు ప్రభువుకి వ్యతిరేకంగా మరి ఆయన చంపాలని చెప్పి ఆలోచించేట్టుగా చేస్తున్నాడు. అయితే యేసు ప్రభుని చంపించటం ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నాడు సాతాను? యేసు ప్రభుని చంపించడం ద్వారా ఏమి సాధించుకుంటున్నాడు సాతాను? ఈ లోకం మీద అధికారం. ఓకే. సో యేసు ప్రభు వచ్చింది దేనికి అంటే పాపుల్ని రక్షించడానికి. కాబట్టి పాపులను తన యొక్క అధికారం నుంచి యేసు ప్రభు రక్షించకుండా యేసు ప్రభుని చంపించాలని చెప్పి సాతాను అనుకుంటున్నాడు. అంటే పాపులకు రక్షణ దొరకకుండా చేయాలి అనేది సాతాను యొక్క ఆలోచన. అందుకని వాడు ఏం చేశాడు? ఈ మత నాయకుల్ని, యూదుల నాయకుల్ని ప్రేరేపించి వాళ్ళ ద్వారా యేసు ప్రభువుని చంపించాలనుకుంటున్నాడు. అవునా? రైట్. సో ఈ యూదుల నాయకులు యేసు ప్రభువుని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చాలా అద్భుతాలు చేశాడు. చాలా అద్భుతాలు చేసి జనాల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. చాలా పాపులర్ అయిపోయాడు. ఇంకా వీళ్ళ యొక్క వేషధారాన్ని కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అందరి ఎదుట బట్టబయలు చేస్తున్నాడు. సో వీళ్ళు కూడా పాపులే అని, వీళ్ళు కూడా మారు మనసు పొంది దేవుని యొక్క కనికరాన్ని, క్షమాపణ పొందాలని వీళ్ళ గురించి మరి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అది అవమానంగా, ఇన్సల్ట్ గా భావిస్తున్నారు. సో ఈ కారణాలన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు దాకా. సో ఈ కారణాల చేత సాతాన్ మరి వీళ్ళు యేసు ప్రభువుని చంపాలని అనుకునేటట్టుగా సాతాన్ వీళ్ళని ప్రేరేపించారు. ఓకే. సో అయితే వీళ్ళకి మరి ఒక వ్యక్తి సహకరించడానికి ఇష్టపడ్డాడు. చూడండి ఒకసారి. యేసు ప్రభువుని వీళ్ళు పట్టుకొని మాయాపాల చేత పట్టుకొని చంపాలనుకుంటున్నారు కదా. అయితే వీళ్ళకి ఒకరు సహాయం చేయాలనుకుంటున్నాడు. ఎవరైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సారీ. యాదా గారు యూదా యేసును అప్పగించడానికి ఆలోచించాడు. చూడండి, మార్కు సువార్త 14:10. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా. రైట్. సో ఈ యూదా ఎవరు? 12 మందిలో ఒకడంట. యేసు ప్రభు 12 మంది శిష్యులు ఉన్నారు చూసారా, అపోస్తలులుగా యేసు ప్రభు ఏర్పరచుకున్నాడు. సో వాళ్ళలో 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా. వీడేం చేశాడు? ఆ యేసు ప్రభుని చంపాలనుకుని ఆలోచిస్తున్నటువంటి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు, ఒక డీల్ కుదుర్చుకున్నాడు. ఏంటది? ఆయనను అప్పగింపవలనని వాళ్ళ దగ్గరికి పోయాడు. గమనించండి. సో ఈ యూదా 12 మందిలో ఒకడు, అంటే యేసు ప్రభుతో పాటు ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళలో ఒకడు ఈ యూదా. అటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు శత్రువుల దగ్గరికి వెళ్ళేసి యేసు ప్రభుని తమ శత్రువులకు అప్పచెప్పడానికి ఆలోచన చేస్తా ఉన్నాడు. చూడండి. సో ఈ యూదా యేసు ప్రభుని ఎందుకు వెంబడించాడు? అంటే తన వ్యక్తిగతమైన లాభం కోసం ఈ యూదా యేసు ప్రభుని వెంబడించాడు.
తన పాపము గురించి మరి తన పాపం దేవుడు ఎదుట తను ఎంత పాపియో, మరి ఎంత శిక్షకు తగినవాడో, మరి ఆ యొక్క శిక్ష నుంచి తప్పించబడటానికి దేవుడు దయచేసిన ఏకైక మార్గం రక్షకుడు, ఆ రక్షకుడు ఎంతో అవసరం నాకు అని ఆ విధంగా ఆలోచించాల్సిన వాడు మరి యేసు ప్రభువుని వెంబడించాడు అంటే వ్యక్తిగతమైన లాభం కోసం యేసు ప్రభువుని వెంబడించాడు. అలా వెంబడించిన వాడే కానీ యేసు ప్రభువుని తన పాపం నుంచి విడిపించేటువంటి రక్షకుడు అని అర్థం చేసుకొని యేసు ప్రభువుని వెంబడించాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటే పెద్ద లాభం నేను కనపడట్లేదు. కాబట్టి మరి బహుశా ఆయన అమ్మేస్తే అయినా తనకు లాభం కలుగుతుందని చెప్పేసి యూదా, ఇస్కరియోతు యూదా మరి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. యేసు ప్రభువుని అప్పగించేందుకు యూదుల నాయకుల దగ్గరికి యూదా వెళ్ళినప్పుడు యూదాకి వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఏం చేశారు వాళ్ళు? డబ్బులు ఇచ్చారు. చదవండి మార్క్స్ 14:10-11. చదువుతారా? వారు ఇది సంతోషించి వానికి ద్రవ్యమిత్తమని వాగ్దానం చేసిరి కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. సో వాళ్ళు ఈ విషయాలన్నీ విని సంతోషించి వాడికి ద్రవ్యమిత్తమని వాగ్దానం చేశారు కనుక వాడు ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెడతా ఉన్నాడు. సో చూడండి ఏం చేస్తున్నారు, ప్రధాన యాజకులు వాడికి డబ్బులు ఇచ్చారు. సో ఇస్కరియోతు యూదా గురించి ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 12:6. స్క్రీన్ మీద పెట్టలేదు, జస్ట్ బైబిల్లో చదవండి. యోహాను సువార్త 12:6. ఈ వచనంలో ఏముంటదంటే యూదా గురించి వాడు దొంగ అయి ఉండి అని ఉంటుంది. యూదా ఎవరంట? దొంగ. సో దానికి తోడు ఈ యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఈ వాళ్ళకి డబ్బు సంచి ఉంటుంది కదా, పాకెట్ పర్స్ ఉంటుంది కదా, ఆ పర్స్ అనేది వీడి దగ్గర పెట్టేవాళ్ళు. ఆ 12 మందికి సంబంధించిన డబ్బు ఎవరి దగ్గర పెట్టేవాళ్ళు? వీడి దగ్గర పెట్టేవాళ్ళు. డబ్బు సంచి ఉంది వాడి దగ్గర. సో డబ్బు సంచి ఆ యేసు ప్రభు కూడా వాడి దగ్గర పెట్టేవాడు. అయితే ఆ డబ్బు సంచిలో నుంచి అంటే పేదలు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని పరిచర్య కొరకు వీళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి కానుకలు ఇచ్చేవారు. ఆ కానుకలు అందరి యొక్క అవసరాల కొరకు ఇస్తే ఆ డబ్బు సంచి వాడి దగ్గర పెట్టుకొని ఆ డబ్బు సంచి నుంచి ఆ సమయం దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం కాజేస్తా ఉన్నాడు. చూసామండి ఒకసారి యోహాను 12:6. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగలించు వచ్చని కనుక అలాగూ చెప్పాను. సో ఒక సందర్భంలో యూదా గురించి రాయబడినటువంటి మాటలు. సో యూదా యేసు ప్రభుని స్వలాభం కొరకే వెంబడిస్తున్నాడని మనం చెప్పుకున్నాం, అవునా? అయితే మరి యేసు ప్రభుని ఇలా తన శత్రువులకు అమ్మేట సమయాన్ని కనిపెట్టడానికి మరి ఎందుకు ఆలోచిస్తున్నాడు? యేసు ప్రభుని ఎందుకు అమ్మేయాలనుకుంటున్నాడు? అమ్మేస్తే ఏం జరుగుతుంది? డబ్బులు జరుగుతాయి కదా. సో లాభం యేసు ప్రభుని అమ్మటం వల్ల కూడా తను డబ్బు సంపాదించుకోవాలి, లాభం సంపాదించుకోవాలని వాడు చూడండి ఎంతటి దారుణానికి వాడు వెళ్తున్నాడు. సో పాత నిబంధనలో మరి ఈ విధంగా జరుగుతుందని ముందుగానే దేవుడు ప్రవక్త గారు రాయించాడు. చదవని కీర్తన కదా, ఒకసారి చూడండి. ఒక్క నిమిషం. జకర్యా మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయుడి, లేని ఎడల మానివేయడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురంగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేస్తాను.
ఓకే. సో ఇక్కడ ఎంత వెల యేసు ప్రభు నమ్మేశాడు ఇస్కరియోతు, అది కూడా ఇక్కడ మరి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త ముందుగానే రాసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 30 తులముల వెండికి 30 వెండి నాణాలకి యేసు ప్రభువుని ఇస్కరియోతు అమ్మేస్తుంది. సో ఈ జకరియా ప్రవక్త యేసు ప్రభు కంటే 500 సంవత్సరాల క్రితం వ్యక్తి అన్నమాట. యేసు ప్రభుకి పూర్వమే 500 సంవత్సరాల పూర్వమే జకరియా ప్రవక్త ద్వారా దేవుడు ఈ విధంగా జరుగుతుంది ముందుగా రాయించాడు. దాని యొక్క నెరవేర్పును మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 15 వచనం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన యెడల నాకేమి ఇస్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. చూడండి, స్పష్టంగా జకరియా ప్రవచించిన ప్రకారమే ఇదంతా కూడా జరిగింది. సరిగ్గా అదే వేళకి వాడు యేసు ప్రభువుని అప్పగించాడు. ఒకసారి కీర్తన 41:9 కూడా చదువుతారా? కీర్తన 41:9. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకే తన మడిమెనెత్తెను. రైట్. మార్కు 14:10 మార్కు 14:10. 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయన అప్పగింపవలనని వారి యొద్దకు పోగా. చదివాం కదా. సో ఆల్రెడీ మనం కీర్తన 41:9లో ప్రవచనం చదివాం. ఏంటి? యేసు ప్రభుకి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తే యేసు ప్రభుని తన శత్రువులకు అప్పగిస్తాడు. నాతో పాటు భోజనం చేసేవాడు నాకు విరోధంగా నన్ను తనడానికి తన మడిమెనెత్తాడు అని చెప్పి అక్కడ ప్రవచనం రాసింది. సో దాన్ని నెరవేరుతూ మనం ఇక్కడ చూస్తున్నాం. సో యేసు ప్రభుని శత్రువులకు అమ్మేటట్టుగా యూదాని మరి ఎవరు ప్రయత్నించారు? సైతాను కదా. ఓకే. సో సాతాను యేసు ప్రభుని ఎందుకు ద్వేషించాడు? ఎందుకంటే యేసు ప్రభు దేవుడు కాబట్టి. సాతాను దేవుని యొక్క శత్రువు. సో ఆ యేసు ప్రభుకి సాతాను శత్రువు. ఇంకోటి, యేసు ప్రభు సత్యం మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు పాపులను రక్షించడానికి, ప్రేమించి రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. సాతాను యొక్క అధికారం నుంచి మానవుని విడిపించి తిరిగి దేవుని యొక్క అధికారం కిందకి తీసుకురావడానికి వచ్చినటువంటి రక్షకుడు యేసు ప్రభు కాబట్టి ఆ యేసు ప్రభుని సాతాను ద్వేషించాడు. కాబట్టి యేసు ప్రభుని చంపేయటానికి మరి ఆ ప్రధాన యాజకులు యేసు ప్రభుని చంపేటట్టుగా ఆలోచన చేసేటానికి ప్రేరేపించాడు. ఇటు ఇస్కరియోతు యూదా తన యేసు ప్రభుని తన శత్రువులకు అప్పగించేటట్టుగా మరి వాళ్ళతో ఒప్పందం తీసుకొని వచ్చాడు. రైట్. సో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే అది పస్కా పండుగ సమయం. మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? సో అది పస్కా పండుగ సమయం కనుక పస్కాను సిద్ధపడడానికి యేసు ప్రభు శిష్యులను పంపించాడు. 14:12 చదవండి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుచున్నామని ఆయన అడగగా. రైట్. సో పస్కా గురించి మనం చాలాసార్లు చూసాం కదా. సో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాసులుగా ఉన్నప్పుడు వాళ్ళని విడిపించడానికి దేవుడు మోషేని పంపించి ఫరోతో మాట్లాడిస్తే ఫరో ఏమన్నాడు? యెహోవాను నేను ఎరగను, ఆయన మాటని నేను ఇశ్రాయేలు పంపించడానికి ఆయన నాకు తెలుసా ఏంటి అన్నాడు. సో అప్పటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? ఫరోకు తాను ఎవరో తెలియజేసుకోవడం మొదలుపెట్టాడు. ఫరో, ఐగుప్తీయులు, ఇశ్రాయేలు సర్వలోకంలో
అసలు దేవుడు ఎంత ఔన్నత్యం గలవాడో తను తాను తెలియజేసుకున్నాడు. ఐగుప్తు యొక్క సకల దేవతల మీద తీర్పులు కుమ్మరించి వారిని మరి తన ప్రజలను విడిపించాడు. అయితే ఆఖరి తెగులు ఏంటి? తొలిచూరు మగపిల్లలందరినీ కూడా సంహరిస్తా అన్నాడు దేవుడు. అయితే ఐగుప్తు మీదకి రాబోయేటువంటి ఆ తీర్పు నుంచి తప్పించుకోవడానికి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయాల్సి వచ్చింది? దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి తప్పించుకునే మార్గాన్ని తెలియజేశారు. ఏంటది? ప్రతి ఒక్కరు కూడా ఏడాది మొగదైనటువంటి గొర్రె పిల్లను వధించి దశమి నాడు వాళ్ళ గొర్రె పిల్లను తీసుకొని 14వ దినం సాయంత్రం వధించి దాని యొక్క రక్తం తమ ద్వారబంధం మీద పూయాలి. 2 నిలువు కమ్మికి అటు కమ్మికి పూసినప్పుడు ఆ రాత్రి దేవుడు తన దూతను పంపించి, సంహారక దూతను పంపించినప్పుడు, ఏ ఇంటి ద్వారబంధం మీద రక్తాన్ని చూస్తానో ఆ ఇంటిని నేను దాటిపోతాను అన్నాడు. సో పస్కా అనే మాట తెలుగులో అంత అర్థవంతంగా అనిపించట్లేదు, కానీ ఇంగ్లీష్ లో చూస్తే పస్కా అని ఏమంటారంటే పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అంటే దాటిపోతాను అని అర్థం. సో ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంది, పాస్ ఓవర్ ఫీస్ట్ అని. పస్కా పండుగ ఏంటి పండుగ చేసుకుంటున్నారు అంటే, దేవుడు లోకమంతటి మీదకి వచ్చేటువంటి తీర్పు నుంచి తమ్మును తప్పించాడు. ఆ పస్కా పశువు వధించబడటం వల్ల దాని యొక్క రక్తము ఆ ద్వారబంధంలోకి పోయబడటం ద్వారా వాళ్ళు ఆ సంహారకుని నుంచి తప్పించబడ్డారు. తమ తొలిచూలు మగ పిల్లలందరూ కూడా కాపాడబడ్డారు. సో ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏదైతే చేశాడో దాన్ని వాళ్ళు జ్ఞాపకార్థంగా మరి కనాన్ దేశంలో ప్రవేశించిన తర్వాత ఏటేటా ఆచరించాలని ఆజ్ఞాపించాడు. మరి మోషే కాలం అంటే యెహోషువ వారిని కనాన్ దేశంలో నడిపించినప్పటి నుంచి, అంటే మోషే ఐగుప్తులో ఉన్నప్పటి నుంచి ఆ పస్కా అంటే ఏంటో మరి ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. యేసుప్రభు వచ్చేదాకా అంటే మోషే కాలం నుంచి యేసుప్రభు వరకు 1500 సంవత్సరాలు ఆ కాలం అంతా కూడా మరి ఇశ్రాయేల్లో పస్కాని ఆచరిస్తా ఉన్నారు. యేసుప్రభు కూడా చిన్నప్పుడు 12 ఏళ్ల వయసు అప్పుడు కూడా పస్కా పండుగ అప్పుడు యెరూషలేముకి వెళ్ళారు. సో యేసుప్రభు కూడా చిన్నప్పటి నుంచి పస్కాని ఆచరిస్తున్నాడు. యేసుప్రభు సేవను ఆరంభించింది 30 సంవత్సరాల సేవను ఆరంభించినప్పుడు కూడా పస్కాని ఆచరిస్తా ఉన్నాడు. మరి యేసుప్రభు సేవలో ప్రవేశించిన తర్వాత ఇది 3వసారి పస్కాని ఆచరించాడు. సో ఆ పులియని రొట్టెల పండుగ పస్కా పండుగ మొదటి దినమున పస్కాను వధించినప్పుడు ఆయన శిష్యులు మీ పస్కాను ఎక్కడ ఎక్కడ వెళ్ళి సిద్ధపరచాలని యేసుప్రభుని అడిగారు. ఓకే, సో పస్కాను ఎక్కడ సిద్ధపరచాలని అడిగారు కదా, పస్కాను ఎక్కడ సిద్ధపరచాలో యేసుప్రభు శిష్యులకి స్పష్టంగా చెప్పారు. ఓకే, సో చూడండి 13 నుంచి 15 వచనాలు. మార్కు 14:13 నుంచి 15 వచనాలు. ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ళ కూడా మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమాని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా వీధిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యుల్లో 2 పంపెను. ఓకే, సో యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు పట్టణంలోకి వెళ్ళండి, అక్కడ నీళ్ళకుండా మోయించిన ఒక మనుషుడు మీకు ఎదురుపడతాడు. సో అతని వెంట వెళ్ళి అతను ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి యజమానుడు ఉంటాడు కదా, ఆ ఇంటి యజమానుతో చెప్పండి, యేసు ప్రభు చెప్తున్నాడు, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించడానికి నాకు వీలుగది ఎక్కడని చెప్పేసి యేసు ప్రభు అడుగుతున్నాడు అని చెప్పి చెప్పండి. అప్పుడు అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపిస్తాడు, అక్కడ మన కొరకు పస్కాను సిద్ధపరచండి అని యేసు ప్రభు తన శిష్యుల్ని పంపిస్తాడు. ఓకే, సో శిష్యులు ఏం చేస్తారు చూడండి, 14 నుంచి 16 వచనాలు. 14-16 వచనం. శిష్యులు వెళ్లి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. రైట్, సో యేసు ప్రభు చెప్పినట్టుగా శిష్యులు వెళ్ళారు. యేసు ప్రభు చెప్పినట్టు అక్కడ ఒక వ్యక్తి నీళ్ళకుండా మోస్తున్న ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆయన వెంట వెళ్ళి ఆయన ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి యజమానితో యేసు ప్రభు చెప్పిన మాటలని చెప్పగానే ఆ వ్యక్తి సిద్ధపరచబడిన మేడగా చూపిస్తే అక్కడ
శిష్యులు వెళ్ళి యేసు ప్రభు కొరకు పస్కాను సిద్ధపరిచింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, రెడీయా? ప్రశ్నకు రెడీయా? సో యేసు ప్రభు చూడండి ఎలా తెలిసింది యేసు ప్రభుకి వీళ్ళు ఎప్పుడు వెళ్తారో అక్కడ ఒక అతను నీళ్ళకుండా మోస్తున్న ఒక వ్యక్తి కనపడతానని యేసు ప్రభుకి ఎలా తెలుసు? వాస్తవానికి మనం అక్కడ ఆ యూదుల కల్చర్ సంస్కృతి సంప్రదాయం అర్థం చేసుకుంటే నీళ్లు మోసే పని అనేది మగవాళ్ళు ఎవరు చేయరు, ఆడవాళ్ళు మాత్రమే చేసే పని. అలాంటిది ఒక మగ వ్యక్తి నీళ్ళకుండతో నీళ్లు మోసుకెళ్ళటం అనేది ఇట్స్ అవుట్ ఆఫ్ ఆర్డినరీ అన్నమాట, అసహజమైన విషయం. అలాంటి విషయం జరుగుతుందని కరెక్ట్ గా వీళ్ళు శిష్యులు వెళ్ళినప్పుడే అది జరుగుతుందని యేసు ప్రభుకి ఎలా తెలిసిందే చెప్పండి? సర్వజ్ఞాని కాబట్టి. యేసు ప్రభు సర్వజ్ఞాని అయిన దేవుడు కాబట్టి ఆయనకి తెలుసు. చూడండి, ఎవ్రీ స్మాల్ డీటెయిల్ మన జీవితంలో ప్రతి చిన్న విషయం కూడా, ఎవ్రీ స్మాల్ మైన్యూట్ డీటెయిల్ కూడా యేసు ప్రభుకి తెలుసు. మనం అనుకుంటాం చిన్న విషయమే కదా మన జీవితంలో, ఇది యేసు ప్రభుకి ఏం పట్టించుకుంటాడో అనుకుంటాం. లేదు, ఆయన సర్వజ్ఞానిగా, ఆయన ప్రతి విషయాన్ని ఎరిగిన వాడిగా, ప్రతి విషయాన్ని పట్టించుకుంటున్న వాడిగా ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతమో. యేసు ప్రభు చెప్పినట్టుగా వాళ్ళకి ఆ వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి యొక్క యజమానుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినప్పుడు ఆ యజమానుడు వాళ్ళకి ఆ విడిదిగా ఇచ్చాడు. ఓకే, సో చూడండి, యేసు ప్రభు తన శిష్యులతో పాటు ఆ విడిది గదిలో పస్కాను భుజించడానికి కూర్చున్నాడు. యేసు ప్రభు తన శిష్యులతో పాటు ఆ పస్కా పండుగను ఆచరిస్తున్నాడు. అయితే అక్కడ వాళ్ళ శిష్యుల్లో యూదా గురించి మనం చదివాం. ఈ యూదా ఏం చేశాడు? యాక్చువల్గా ఇంత మునుపు వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఒక డీల్ కుదుర్చుకొని, ఒప్పందాన్ని కుదుర్చుకొని వచ్చాడు. యేసు ప్రభుని మీకు పట్టిస్తాను, నాకేమి ఇస్తారంటే ఇదిగో 30 వెండి నాణాలు ఇస్తున్నాను అని చెప్పేసి వాడికి ఇచ్చారు. సో ఈ యూదా యొక్క హృదయంలో ఏముంది, వీడు అసలు ఇందాక ఏం చేసి వచ్చాడు? యేసు ప్రభుకి ముందే విషయాలన్నీ తెలుసు. మళ్ళీ వాడు ఏం తెలియనట్టు వచ్చి ఏం చేశాడు? ఆ 12 మంది శిష్యులతో కలిసి యేసు ప్రభుతో పాటు కూర్చొని పస్కాను ఆచరిస్తా ఉన్నాడు. అయితే యేసు ప్రభుకి ఎలా తెలుసు యూదా యొక్క ఆలోచనలు, యూదా ఎక్కడ పోయాడు, ఏం ఒప్పందం కుదుర్చుకున్నాడు, ఎంత డబ్బు తెచ్చుకున్నాడు, ఇవన్నీ యేసు ప్రభుకి ఎలా తెలుసు చెప్పాలి? దేవుడు హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు. అవును. సో ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదివితే దేవుడికి ఆయన దృష్టికి కనపడని సృష్టం ఏది కూడా లేదు. ఆయన మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన ఆ దేవునికి సమస్తము మరుగ్గా లేక తేటగా ఉంది అని అక్కడ చదువుతాం. సో దేవుని దృష్టికి ఏది కూడా రహస్యమైనది ఏది లేదు. అందరి యొక్క హృదయాలు తెలుసు, అందరి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు కూడా తెలుసు. మీరు గమనిస్తే పరలోకంలో లూసిఫర్ అతనికి వాడు మనసులో అనుకుంటున్నది కూడా దేవుడికి తెలుసు. నీవు మనసులో అనుకుంటివి అనే యెషయా గ్రంథంలో మనం చదివాం కదా. నేను మహోన్నతులతో నేను సమానంగా చేసుకుంటాను, ఆయన సింహాసనం పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అని ఇవన్నీ మాటలు వాడు మనసులో అనుకుంటుంటేనే దేవుడు తెలుసుకున్నాడు. దేవుడు అందరి యొక్క హృదయాలు, మనసులు, ఆలోచనలు, ఉద్దేశాలు ఎరిగినటువంటి దేవుడు. అటువంటి యేసు ప్రభు మరి ఇస్కరియోతు యొక్క హృదయంలో ఏముంది, ఆ ఉద్దేశాలు, ఆలోచనలన్నీ కూడా ఎరిగిన వాడిగా ఉంది. అయితే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు చూడండి, 14వ అధ్యాయం 17 నుంచి 18 చూడండి. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చాను. వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా. సో గమనించండి, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? సాయంకాలం ఆయన 12 మంది శిష్యులతో కూడా కూర్చున్నాడు. భోజనం చేస్తున్నప్పుడు
ఇలా చెప్పాడు, ఏమన్నాడు, మీలో ఒకడు అనగా నాతో భోజనం చేస్తున్నవాడు నన్ను అప్పగించిన నిశ్చయంగా మీతో చెప్తున్నానని వారితో చెప్పాడు. చూసారా, ఇస్కరియోతు యూదా ఏం ఆలోచన చేస్తున్నాడు యేసుప్రభు తెలుసా లేదా? తెలుసు. చూడండి, యేసుప్రభు చెప్పిన ఆ మాటకి శిష్యులు ఏ విధంగా స్పందించారు చెబుతారా? వారు దుఃఖపడి నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయన అడగసాగింది. అందుకు ఆయన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి అదే. సో అందరు దుఃఖపడ్డారు యేసుప్రభు చెప్పిన మాట. నేనా అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు ఆ యేసుప్రభుని అడుగుతున్నాడు. అయితే యేసుప్రభు అన్నాడు, 12 మందిలో ఒకడు, మీలో ఒకడు, నాతో పాటు కలిసి ఈ భోజనం చేసేవాడు. అయితే గమనించండి, ఈ యూదులు భోజనం చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు రొట్టె ముక్కని తుంచుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రొట్టె ముక్కని ఒక పాత్రలో ముంచుకొని తింటారనమాట. సో ఆ పాత్రలో ఫ్రూట్ సాస్ ఉంటుంది అనమాట. పండ్లను స్మాష్ చేసి ఒక సాస్ లాగా చేసి ఒక పెద్ద గిన్నె పెడతారు అనమాట. ఆ పాత్రలో వాళ్ళు ఏం చేస్తారు, ఆ రొట్టె ముక్కను ముంచుకొని తినేవాళ్ళు అనమాట. అయితే యేసు ప్రభువుతో పాటు కూర్చొని అదే పాత్రలో రొట్టె ముక్కను ముంచుకొని తినేటువంటి ఆ 12 మందిలో ఒకడు తను అప్పగించబోతున్నాడు. ఓకేనా? సో ఈ యూదా యేసు ప్రభువుతో పాటు కలిసి అదే పాత్రలో రొట్టె ముక్కను ముంచుకొని తింటున్నాడు. కానీ యేసు ప్రభువుతో పాటు కలిసి భోజనం చేస్తూ యేసు ప్రభువుని అప్పగించాలనే ఆలోచన చేస్తా ఉన్నాడు యూదా. యూదుల కల్చర్లో, సాంప్రదాయంలో ఏంటంటే, ఆ విధంగా కలిసి భోజనం చేసి ఒకే భోజన బల్ల మీద కలిసి భోజనం చేసి అలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా హాని చేస్తే అది భరించరాని, లేకపోతే అది ఊహించడానికి కూడా దారుణమైనటువంటి విషయం అన్నమాట. వాళ్ళకి అంత భయంకరమైనటువంటి విషయం. సో అన్థింకబుల్ థింగ్ అన్నమాట. ఆలోచించడానికి ఎంతో భయంకరమైనది, అంతటి దారుణమైన విషయం అన్నమాట. కానీ యేసు ప్రభుతో పాటు మరి యేసు ప్రభు అక్కడ వాళ్ళకి ఆ భోజనం అంతటిని వాళ్ళ కొరకు హీఈస్ హోస్టింగ్ ద మీల్. యేసు ప్రభువే వాళ్ళకి ఆ భోజనాన్ని వడ్డిస్తున్నాడు. ఆ విధంగా యేసు ప్రభువుతో కలిసి భోజనం చేసేటువంటి ఆ 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని అప్పగించడానికి ఆలోచన చేస్తున్నాడు. ఆ సంగతి యేసు ప్రభుకి తెలుసు. శిష్యులందరి మధ్యలో చెప్తున్నాడు, మీలో ఒకడు అనగా నాతో పాటు ఈ పాత్రలో చెయ్యి ఉంచేటువంటి వాడు, అంటే ఆ రొట్టె ముక్కను ఉంచుకొని తినేవాడే, అంటే నాతో కలిసి భోజనం చేసేవాడు నన్ను అప్పగిస్తాడు అంటే అదంత భయంకరమైన విషయము. అంత భయంకరమైన విషయం నేను చేస్తానా అయ్యో ప్రభు అని చెప్పి అందరూ దుఃఖపడ్డారు ఆ మాట వినంగానే. అంత ఘోరమైన దారుణాన్ని నేను చేస్తానా అని చెప్పేసి అది వాళ్ళు తట్టుకోలేక దుఃఖపడి యేసు ప్రభువుని అడుగుతా ఉన్నారు. ఓకే, సో చూడండి, యేసు ప్రభు ఇస్కరియోతు యూదా తనను పట్టిస్తాడు, అప్పగిస్తాడు అనే సంగతి ముందుగానే తెలుసు కదా. తెలిసి ఆ మాటలు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటారు ఆ మాటలు? అలా చెప్పడం వల్ల ఏం ఉపయోగం? అంటే ఏ ఉద్దేశంతో యేసు ప్రభు ఆ మాటలు చెప్పాడు? ఎవరికైనా ఏమైనా లాభం ఉందా ఆ మాటల వల్ల? ఆలోచించండి. ఇస్కరియోతు యూదా కూడా ఈ మాటలు వింటున్నాడు కదా. అప్పుడు దాకా ఇస్కరియోతు యూదా ఏమనుకుంటాడు, ఇంకేం తెలియదులే అనుకుంటుండొచ్చు. కానీ అప్పటికైనా ఇస్కరియోతు యూదాకు అర్థమవుతుంది, ఆయన దగ్గర నా సంగతి దాగి లేదు, రహస్యంగా లేదు, ఆయన తెలుసు నేనేం చేస్తున్నాను, నా ఆలోచన తెలుసు, నా ఉద్దేశాలు తెలుసు అని అతను తెలుసుకోవాలని, ఇస్కరియోతు యూదా తెలుసుకోవాలని యేసు ప్రభు కోరుకుంది. ఆ విధంగా తెలుసుకొని ఇస్కరియోతు యూదా అప్పటికైనా సరే మరి తన యొక్క ఆలోచనలు మార్చుకోవడానికి యేసు ప్రభు ఇస్కరియోతు యూదాకి అవకాశం ఇస్తున్నాడు. అర్థమైందా? అందుకు యేసు ప్రభు ఆ మాటలు చెప్పాల్సి వచ్చింది. అతన్ని భయపెట్టడానికి కాదు, అతని మార్పును కోరుకొని, అతని మార్పును ఆశించి యేసు ప్రభు
ఆ విధంగా చెప్పాడు. అతన్ని ప్రేమించాడు కనుక మరొకసారి అతను ఆలోచించుకొని మారడానికి అవకాశాన్ని యేసుప్రభు ఇస్కరియోతుకు ఇవ్వడానికి మరి ఆ మాటలు చెప్పాడు. మరి చూడండి, మనకే ఎవరైనా అట్లాంటి ద్రోహం చేశారనుకోండి, మనకు బాధ అనిపిస్తుందా లేదా? చాలా బాధ అనిపిస్తుంది. మన హట్ అవుతామా లేదా? మరి యేసుప్రభు హట్ అయి ఉంటాడా? యేసుప్రభు బాధ అనిపించుంటుందా? యేసుప్రభు కూడా బాధ అనిపిస్తుందా? యేసుప్రభుకి ఎందుకు బాధ అనిపిస్తుంది? ఆయన దేవుడు కదా, నాకే బాధ అనిపించకూడదు కదా. యేసుప్రభు దేవుడైనప్పటికీ ఆయన మానవుడు కూడా. మానవులుగా మనకి ఎలా అనిపిస్తుందో ఒకళ్ళు మనకు వ్యతిరేకంగా చేసినప్పుడు అలాగనే యేసుప్రభు కూడా అనిపించుంటుంది. ఓకేనా? సో యేసుప్రభు చాలా హీ వాజ్ డీప్లీ హర్ట్ బై జూడాస్ యాటిట్యూడ్ అన్నమాట. యూదా యొక్క వైఖరిని బట్టి యేసుప్రభు ఎంతో నొచ్చుకున్నాడు. సో తన స్నేహితుడిగా ఉన్నవాడు, తనతో కలిసి భోజనం చేసినటువంటి వాడు, ఇంత సన్నిహితంగా ఉన్నవాడు ఈ విధంగా తనకు వ్యతిరేకంగా తిరగడం అనేది యేసుప్రభుని చాలా బాధపెట్టింది. అయితే యేసుప్రభు రక్షకుడు కదా, ఆ రక్షకుడైన యేసుప్రభుని అప్పగించడానికి, అతనికి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యూదా ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించి తీరుతాడు. చదవండి 14వ అధ్యాయం మొదటి వచనం. తనతో పాటు తన పాత్రలు రొట్టె ముంచి తను అప్పగించిపోతున్నట్లు యేసు శిష్యులతో చెప్పాడు. రక్షకుడైన యేసును అప్పగించినందుకు యూదా ఖచ్చితంగా శిక్షించబడతాడు. 14వ అధ్యాయం 22వ వచనం. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవచ్చున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని. రైట్. చూడండి, యేసు ప్రభు గురించి రాయబడిన ప్రకారం యేసు ప్రభు ఖచ్చితంగా మరణిస్తాడు. అయితే యేసు ప్రభు తన శత్రువు అప్పగించబడేటువంటి దాని కొరకు మరి ఇస్కరియోతు యూదా పూనుకుంటాం. ఆ వ్యక్తి ఇస్కరియోతు యూదా గురించి యేసు ప్రభు చెప్తున్న మాటలు చెప్పండి. ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టకుండా ఎడల వానికి. అంటే ఆ మాటల నుంచి మనకి ఏమర్థమవుతుందంటే ఖచ్చితంగా ఇస్కరియోతు యూదా అంత దారుణమైన శిక్షకి గురి కాబోతున్నాడు. తను చేసేటువంటి దాని కొరకు అంతగా శిక్షించబడతాడు. యేసు ప్రభు తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడు చూడండి, మనుష్య కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. సో ఆయన దేవుని కుమారుడు, ఆయన మానవుడు కూడా. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన ఎంతో మరి ఇస్కరియోతు యూదా యొక్క వైఖరిని బట్టి మెచ్చుకుని ఉంటాడు, బాధపడి ఉంటాడు. రైట్. సో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికి వచ్చాడు? ఈ లోకానికి వచ్చిందే ఆయన గురించి రాయబడిన ప్రకారం ఆయన మరణించాలి. ఈ లోకానికి వచ్చిందే మరణించడానికి. అయితే ఆయన మరణిస్తాడు, ఖచ్చితంగా మరణిస్తాడు. ఇస్కరియోతు యూదా అప్పగించకపోయినా యేసు ప్రభు మరణించేవాడు. కానీ అది నెరవేరే క్రమంలో ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? మూర్ఖంగా మరి తనపై తాను శిక్ష తెచ్చుకున్నవాడయ్యాడు. మరి మానవులు దేవునితో తిరిగి సమకూర్చబడాలంటే మరి యేసు ప్రభు మరణించాలి మన కొరకు. అయితే మరి ఈ విషయాన్ని ఇస్కరియోతు ఈ విధంగా తనతో పాటు భోజనం చేస్తాను, స్నేహితులు తను అప్పగిస్తాడని మరి ముందుగానే మనం రాయబడి ఉంటాం అనేది చూసాం. మరి యేసు ప్రభు మరణిస్తాడు అని ముందుగా రాయబడినప్పటికీ ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును పట్టించడం అనేది దేవుడు చేసింది కాదు. ఇస్కరియోతు యూదా తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయానికి తాను శిక్ష అనుభవించి తీరుతాడు. యేసు ప్రభు అంటున్నాడు, వాడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. ఓకే. సో ఆ విధంగా యేసు ప్రభు తన శిష్యులతో కలిసి పస్కాను ఆచరిస్తున్నటువంటి సందర్భంలో ఇస్కరియోతు యూదాకి మరొకసారి ఆలోచించుకునేటువంటి అవకాశం ఇచ్చాడు. అయినా కూడా ఇస్కరియోతు యూదా ఆలోచన మార్చుకోకుండా అదే విధంగా వెళ్తానంటే యేసు ప్రభు ఇవ్వాల్సినటువంటి హెచ్చరికలన్నీ ముందే చెప్పేశాడు. సరే, తర్వాత
యేసు ప్రభు తన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను విరిచాడు. ఒక రొట్టెను పట్టుకొని యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యులకు ఇచ్చి దీన్ని భుజించండి, ఇది మీ కొరకై విరవబెట్టుతున్నటువంటి నా శరీరం, నేను మీ కొరకు పస్కా బస్సు ఎలా వధించబడిందో అలాగా వధించబడిపోతున్నాను, నా శరీరము విరగొట్టబడుతుంది, నలగొట్టబడుతుంది. తన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను చూపించాడు యేసు ప్రభు. చూడండి మార్క్స్ 14:22. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనండి, ఇది నా శరీరము అని. సో ఇది నా శరీరం అని చెప్పారు. ఓకే, సో తర్వాత ఏం చేస్తారు యేసు ప్రభు? తన రక్తములకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరస పాత్రను చూపించడం. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము అని. సో రొట్టెనేమో ఆయన శరీరానికి సాదృశ్యంగా చూపించాడు, ద్రాక్షరస పాత్రనేమో ఆయన రక్తానికి, అంటే మానవుల పాప పరిహారం కొరకు తను చిందించబోతున్నటువంటి రక్తానికి గుర్తుగా ఆ ద్రాక్షరస పాత్రను వారికి చూపించాడు యేసు ప్రభు. ఓకే, సో రొట్టెను విరిచిన తర్వాత ద్రాక్షరస పాత్రను చూపించిన తర్వాత యేసు ప్రభు అంటే ఆ రెండు కూడా తన యొక్క మరణానికి, మానవుల పాప పరిహారం కొరకు తనను తానే బలి అర్పణగా అర్పించుకోబోతున్నాడు. సో ఆ సందర్భంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఇది నా శరీరము, ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అని. అయితే అప్పటి వరకు కూడా ఇశ్రాయేలీయులు పస్కాను ఆచరించేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, గతంలో దేవుడు వాళ్ళని పస్కా పశువు వధించబడటం ద్వారా వాళ్ళని ఏ విధంగా ఐగుప్తు మీద వచ్చేటువంటి తీర్పు నుంచి తప్పించాడో దాన్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఇప్పటి నుంచి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుడు ఐగుప్తులో ఏం చేశాడో కాదు, రేపటి దినాన మీ కొరకు దేవుడు ఏం చేయబోతున్నాడు. ఐగుప్తు అంతటి మీదకి వచ్చేటువంటి తీర్పు నుంచి తప్పించబడటానికి ఇశ్రాయేలు ప్రజలకు తప్పించుకునే మార్గాన్ని చూపించాడు. అదేవిధంగా లోకం అంతటి మీదకి మానవులు, పాపులైన మానవులు అందరి మీదకి రాబోయేటువంటి దేవుని యొక్క తీర్పు, శిక్ష నుంచి తప్పించబడటానికి, ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళకి తప్పించుకునే మార్గంగా దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు. మానవులు రక్షించడానికి దేవుడు రక్షకుని గుర్తిస్తాను. ఆ పస్కా పశువు యొక్క మరణం ద్వారా, ఆ పస్కా పశువు యొక్క రక్తం ద్వారా వాళ్ళు దేవుని తీర్పును తప్పించుకున్నట్టుగా దేవుడు అనుగ్రహించేటువంటి రక్షకుడు, దేవుడు అనుగ్రహించేటువంటి గొర్రెతులైన రక్షకులైన యేసు ప్రభు వారి యొక్క మరణము ద్వారా, ఆయన యొక్క చిందించే రక్తం ద్వారా దేవుని యొక్క తీర్పు నుంచి మానవులు తప్పించబడతారు, ఆ నిత్యమైన శిక్ష నుంచి వాళ్ళు తప్పించబడతారని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తం, మీ కొరకు నేను వధించబడబోతున్నాను, మీ కొరకు నేను మరణిస్తాను, మీ కొరకు నా రక్తాన్ని చూపిస్తాను. ఆ విధంగా మీ పాపము పరిహారం, పూర్తి పరిహారం చేసి మీ పాపమును బట్టి మీకు రావాల్సినటువంటి దేవుని యొక్క శిక్ష నుంచి మిమ్మల్ని తప్పిస్తాను అని చెప్తున్నాను. అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చాడు? పాపులైన వాళ్ళకి కొరకు తన ప్రాణాన్ని దారబోయడానికి వచ్చాడు. సో ఆ నిత్యమైన శిక్ష నుంచి తప్పించి దేవునితో తిరిగి సమకూర్చి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఒకసారి చదవండి 25 నుంచి 26 వచ్చి. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసం కొత్తదిగా తాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్తున్నానని. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. సో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యంలో మళ్ళీ ద్రాక్షరసం కొత్తగా త్రాగుతున్న వరకు మళ్ళీ నేను త్రాగనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. వాళ్ళు అలా కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్తారు. ఆఖరిగా యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదే మీతో కలిసి నేను భుజించేటువంటి ఆఖరి ఇంకా తర్వాత నేను ఉండను మీతో భోజనం చేయడానికి. మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటాము? దేవుని రాజ్యంలో మనం కలిసి ఈ విధంగా భోజనం చేస్తాము అని యేసు ప్రభు తన శిష్యులకి చెప్తున్నాను. మీ కొరకు నేను విరగొట్టబడబోతున్నాను, మీ కొరకు నేను రక్తాన్ని చిందించబోతున్నాను యేసు ప్రభు శిష్యులతో.
ఓకే. సో యేసు ప్రభు అసలు దేన్ని నెరవేర్చాలని చెప్పి వచ్చాడో చాలా మంది అపార్థం చేసుకున్నారు. జనసమూహాలు యేసు ప్రభు గాడిద పిల్ల మీద యేసు ప్రభు యెరూషలేముకి వస్తే హోసన్న జయం ప్రభు పేరుతో వచ్చి వాడు స్తుతింపబడుగాక, మన తండ్రి దావీదు రాజ్యం స్తుతింపబడుగాక అని కేకలేసి యేసు ప్రభు స్వాగతం పలికారు. కానీ వాళ్ళు యేసు ప్రభుని ఎలా చూస్తున్నారు? తమ పాపాల నుంచి విడిపించేటువంటి దేవుడు అనుగ్రహించిన రక్షకుడిగా దేవుడు పంపించినటువంటి రక్షకుడిగా చూస్తున్నప్పటికీ తమను పాపం నుంచి విడిపించే రక్షకుడిగా అంటే కూడా రోమీల పరిపాలన నుంచి విడిపించేటువంటి బాహ్య సంబంధమైనటువంటి రక్షకుడిగా మాత్రమే చూస్తుంది. అంటే అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనే దాని గురించి ప్రజలకు సరైన అవగాహన లేకుండా ఉంది. ఈ ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభుని వెంబడించాడు, కానీ ఈ ఇస్కరియోతు యూదా కూడా మరి యేసు ప్రభువులో ఏమి ఆశించి వెంబడించాడు అది దొరకకపోయేసరికి ఆయన అమ్మేయటానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎందుకు అందరికీ యేసు ప్రభు యొక్క ఉద్దేశం అర్థం కావట్లేదు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఎందుకు అర్థం కావట్లేదు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడో జనులు సరిగా అర్థం చేసుకోవడానికి కారణం ఒకటి. ఏంటది? వారు తమ పాపల నుంచి విడిపించబడవలసిన అవసరంలో ఉన్నారని గ్రహించకపోవటమే. అర్థమైందా? సో నిజంగా వాళ్ళ యొక్క పాప స్థితి, దేవుడు ఎదుట వాళ్ళ పాప స్థితిని చూసుకొని అయ్యో ఇక నాకు అసలు ఇంత అవకాశమే లేదు, దేవుని యొక్క శిక్షణ తప్పించుకుంటా, భగవంతుడా దయతో నన్ను కనికరించి నా పాపం నుంచి నన్ను క్షమించు, నాకు నేనుగా ఏం చేసుకోవాలని నిస్సహాయుడిగా ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు దేవుని వైపు చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దేవుడు అనుగ్రహించే రక్షకుడు, తమ పాపముల నుంచి తమను విడిపించే రక్షకుడు కావాలని చెప్పి వాళ్ళు దేవుని వైపు చూసేవారు. యేసు ప్రభువుని కూడా అటువంటి రక్షకుడుగా అర్థం చేసుకున్నారు. కానీ వాళ్ళు పాపం నుంచి విడిపించబడాల్సినటువంటి అవసరతలో ఉన్నట్టుగా వాళ్ళు చూసుకోవట్లేదు. అందుకే యేసు ప్రభు ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు కదా. సో అయితే దేవుని యొక్క ఇంట్రెస్ట్, స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే మనని ఏదో భౌతికంగా ఆశీర్వదించడం మాత్రమే కాదు, భౌతికంగా మనల్ని ఆరోగ్యంగా ఉంచడము, భౌతికంగా మనకి ఏ పేదరికం రాకుండా మనం ధనవంతులుగా చేయటము, జీవితం అంతా ఈజీగా కొనసాగేటట్టు ఉంచడము, హియర్ అండ్ నౌ ఇక్కడ భూమి మీద మన జీవితం మెరుగుపరచడానికి మాత్రమే కాదు యేసు ప్రభు ఆలోచించి, చాలా ప్రాముఖ్యంగా మన యొక్క ఆత్మీయమైన స్థితి, మన నిత్యమైన గమ్యం గురించి యేసు ప్రభు ఆలోచన చేస్తుంది. ఆ ఆత్మీయమైన అవసరాన్ని తీర్చడానికి, ఆ నిత్యమైన గమ్యాన్ని మన గమ్యాన్ని మార్చడానికి యేసు ప్రభు ఆలోచన చేస్తాం. చూడండి, ఒక ఉదాహరణకి ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకుందాం. యాక్సిడెంట్ లో పైన చాలా గాయాలు అయ్యాయి, కానీ లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ చాలా దారుణంగా దెబ్బతిన్నాయి అనుకుంది. పైన గాయాలు ప్రమాదకరమా, లోపల జరిగిన డ్యామేజ్ ప్రమాదకరమా? ఇంటర్నల్ ఆర్గన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సంగతి తెలియలేదు అనుకోండి, దానికన్నా అంతరంగికంగా లోపల ఉన్నటువంటి అవయవాలకి సరైన చికిత్స చేయబడి వాడు టపా కడతాడు. అవునా? సో కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న మానవులు, అసలే మానవుడు పాపి, మానవుడు అసలైన సమస్య ఏంటంటే వాడి యొక్క హృదయాంతరంగాల్లో మూలాల్లో చూస్తే అట్ ద కోర్ ఆఫ్ హిస్ బీయింగ్ మ్యాన్ ఇస్ ఎ సిన్నర్ అండ్ మ్యాన్ నీడ్స్ టు బి సేవ్డ్ ఫ్రమ్ హిస్ సిన్స్. మానవుడు తన యొక్క పాపం నుంచి రక్షించబడే గ్రేట్ నీడ్ లో ఉన్నాడు, గొప్ప అవసరతలో ఉన్నాడు. అది అర్థం చేసుకోకుండా మానవుడు నాకు డబ్బులు ఉంటే చాలు, నాకు ఉద్యోగం ఉంటే చాలు, నాకు పెళ్ళి అయితే చాలు, నాకు కష్టాలు తీరిపోతే చాలు, అప్పులు తీరిపోతే చాలు, నన్ను ఎవరేమనుకుంటుంటే చాలు అని ఈ చిన్నవి బాహ్య సంబంధమైనవి వీటి గురించి ఆలోచన చేసుకుంటూ అసలైన అవసరాన్ని మానవులు గుర్తించకపోతే వాళ్ళు ఎటువంటి ప్రమాదంలో, ఎటువంటి ఉపద్రవంలో ఉన్నారో ఆలోచించండి సార్. సో దేవుడు మానవులు ఆత్మీయమైనటువంటి కొరతలో ఉన్నారు కాబట్టి ఆత్మీయమైన కొరతను తీర్చడానికి, దేవునితో సంబంధం సహవాసం లేకుండా దేవుని నుంచి వేరే స్థితిలో ఆల్రెడీ ఆత్మీయమైన మరణంలో ఉన్నారు. గదే స్థితిలో కొనసాగితే చనిపోయిన తర్వాత నిత్య మరణం. దేవుని శాశ్వతంగా మానవులు దూరం అయిపోతారు. దేవుని యొక్క ఉగ్రతను మానవులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి మానవుని యొక్క గొప్ప అవసరం ఏంటంటే వారి యొక్క పాపం నుంచి వాళ్ళు
దేవుని ఎదుట క్షమించబడాలి. కానీ ఆ విధంగా క్షమించబడడానికి మానవులు ఏం చేయగలరు? ఏమి చేయలేని నిస్సహాయం. సో బైబిల్ చెప్పేది ఏంటంటే మానవుల గురించిన వాస్తవం ఏంటంటే, మానవులు పాపులు, కానీ దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారు. కానీ ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మానవులు ఏమి చేయలేని నిస్సహాయం. అయితే మానవులు దేవుడు ప్రేమించి వాళ్ళని ఆ దేవుని యొక్క పాపం బట్టి కలిగేటువంటి దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి రక్షకుని అనుగ్రహించాడు. ఆ రక్షకుడే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి అటువంటి రక్షకుడుగా యేసు ప్రభుని చూడాలి. ఈరోజు చాలా మంది కూడా చర్చిలు సోకాళ్ళు స్వార్థ సభలు అని చెప్పి పెడతారు. మీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి, మీకు అప్పులుంటే పోతాయి, మీకు ట్రాన్స్ఫర్ కావాలంటే వస్తుంది, ఇలాంటి సుత్తి అని చెప్తా ఉన్నారు. అసలు చెప్పాల్సింది ఏంటి? అసలు దేవుడు తన వాక్యంలో ఏం చెప్తున్నాడు, ఏది ప్రాముఖ్యం అని చెప్తున్నాడు? యేసు ప్రభు ఏ విషయంలో మన పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు? మన ఆత్మీయమైన స్థితిని మార్చడానికి, మన నిత్యమైన గమ్యాన్ని మార్చడానికి యేసు ప్రభు ఆలోచన కలిగి ఇంట్రెస్ట్ కలిగి గమనించండి. సో దేవుడు ఆ విధంగా మన ఆత్మీయ అవసరాన్ని తీర్చడానికి ఆశిస్తాం. కాబట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనకున్న గొప్ప అవసరాన్ని తీర్చడానికి. ఎవరైతే యేసు ప్రభుని ఆ విధమైనటువంటి రక్షకుడుగా చూస్తారో, దేవుడు తాము ఏ విధంగా చూస్తున్నాడు అంటే, నిస్సహాయులైన పాపులుగా, ఆయన యొక్క ఉగ్రత మాత్రమే తగిన పాపులుగా మనం చూస్తున్నాడు. సో మనం ప్రారంభంలో ఏం చెప్పుకున్నాం? దేవుడు వాక్యం ద్వారా దేవుడు ఎవరో మనం అర్థం చేసుకుంటాము. రెండోది మనం ఏంటో కూడా మనం అర్థం చేసుకుంటాం. సో దేవుడు ఆయన గురించి ఆయన తెలియజేసుకోవడానికి తన వాక్యాన్ని ఇచ్చాడు. ఇటు మన గురించి మనకు తెలియజేయడానికి మనకి ఆయన వాక్యం ఇచ్చాడు. సో దేవుడు వాక్యం ఎట్లాంటిదంటే, ఆయన ఎవరో మనకి చూపిస్తాడు, మనం ఎవరో మనకు చూపిస్తాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపం లేనివాడు, నీతిమంతుడు, పాపాన్ని చూసి చూడనట్టుగా విడిచిపెట్టేవాడు కాదు, పాపాన్ని దాటేసేవాడు కాదు, పాపాన్ని ఖచ్చితంగా శిక్షించేవాడు. ఓకే, దేవుడి గురించి మనకు అర్థమైంది. మనం ఎవరో మనం పాపులము, మనం ఆయన శిక్షకు మాత్రమే తగిన వాళ్ళం, మనం రక్షించుకోలేని. ఇది దేవుడు చెప్తున్నటువంటి సత్యం. ఆ విధంగానే మనం అర్థం చేసుకుంటే, ఆ విధంగానే మనం చూస్తే మనం కూడా దేవుడు అనుగ్రహించే రక్షకుని కొరకు ఎదురు చూస్తాము. అర్థమైందా? థ్యాంక్ యూ. సో అది 45వ పాఠం.